ఇవాళ మనలో చాలా మంది బరువు తగ్గే మిషతో ఆహారాన్ని మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరికొందరేమో తినడానికి కూడా టైం దొరకడం లేదు. ఇక ఇంట్లో మహిళలైతే పిల్లల్ని స్కూలుకు పంపే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ విషయాన్నే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి ఇలా భోజనం మానేయడం, వేళకు తినకపోవడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. భోజనం మానుకోవడం, వేళకు తినకపోవడం అనేది మనకు ఎంత నష్టదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం అనే బండి సవ్యంగా సాఫీగా నడిచేందుకు ఆహారం అనే జీవ ఇంధనాన్ని 3 పూటలా అందిస్తూ ఉండాలి. ఉపవాసాల పేరుతోనూ సమయం లేదనో తరచూ తిండి మానేస్తూ ఉంటే దాని ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. తరచూ తిండి మానేయటం వల్ల మన రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోతాయి. దీంతో అవయవాల పనితీరు మందగిస్తుంది. భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. దీంతో నీరసం, అలసట కమ్ముకొస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. తరచూ భోజనం మానేయటం వల్ల మన శరీరం శక్తిని నిల్వ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. భోజనం మానేస్తే మొత్తంగా జీవక్రియల వేగమే మందగిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒకేసారి ఎక్కువగా లాగిస్తే రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఉన్నట్టుండి పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ స్పందించే వేగము తగ్గిపోతుంది. ఈ పరిణామం ముందు ముందు మధుమేహాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తరచుగా భోజనం మానేస్తే వాళ్లలో బి కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవటానికి మన శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తపోటు పెరగటమే కాకుండా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు పొట్టను ఖాళీగా ఉంచటం వల్ల పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎసిడిటీ, పుల్లటి తేన్పులతో పాటు పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు భోజనం మానకుండా వేళకు ఎంతో కొంత తినాలి. భోజనం చేసే పరిస్థితి లేనప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి ద్రవాహారాలనైనా తీసుకోవాలి.